శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ రోజు శ్రావణ మాసం 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో కనక మహాలక్ష్మి అమ్మవారు స్వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తమ ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు బారులు తీరారు. దీంతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తుల సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. శ్రావణ మాసం అతి పవిత్రమైన మాసం. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు శ్రావణ మాసం 3వ శుక్రవారం కావడంతో, మరోవైపు వరలక్ష్మి వ్రతం కావడంతో విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులు వేలాది మంది భక్తులతో కూడా కిటకిటలాడుతూ ఉంది. ఉదయం వేకువజాము నుంచి కూడా భక్తులంతా కూడా తమ ఆరాధ్య దైవాన్ని అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా బారులు తీరారు. అసలు ఈరోజు శుక్రవారం, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రత మహత్యం ఏంటి, దీని విశిష్టత ఏంటని కూడా మనతో పాటు వివరించడానికి ఆలయ అర్చకులు శంకర్ శర్మ గారు ఉన్నారు. స్వామి గారు, ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఈరోజు ప్రత్యేకత ఏంటి? శ్రావణ మాస శుక్రవారము అంటే పూర్ణిమకు ముందరగా వచ్చేటువంటి శుక్రవారము వరలక్ష్మి వ్రతము. వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం మనం పూర్వం నుంచి తరతరాల నుంచి వస్తున్నటువంటి గొప్పదైనటువంటి సాంప్రదాయము. ఎందుచేత ఈ ప్రాముఖ్యత ఏర్పడింది అంటే, సాక్షాత్తు మహావైకుంఠంలో ఉండబడినటువంటి ఆ మహావిష్ణువు యొక్క ధర్మపత్ని అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఈ భూలోక వాసులైనటువంటి స్త్రీలకి గొప్పదైనటువంటి సంపదను కలిగించాలనేటువంటి భావనతోటి నిన్నటి రోజున రాత్రి భగవద్ అనుగ్రహం పొందేటువంటి స్త్రీలకి చారుమతి అనేటువంటి స్త్రీకి స్వప్నంలో కనిపించి రేపు రాయబోయేటువంటి శ్రావణ పూర్ణిమకు ముందరగా వచ్చేటువంటి శుక్రవారం, ఆ శుక్రవారం నాడు నన్ను ప్రకృతి నమః వికృతి నమః సర్వభూత హితప్రదాయ నమః అనేటువంటి నామములు 108 నామములు ఉన్నాయి. 108 నామములతోటి నన్ను అర్చించండి, మీకు సకల సౌభాగ్యములు కలుగుతుంది అని ఆ చారుమతి అనేటువంటి స్త్రీకి కలలో కనిపించి సాక్షాత్తు మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు స్వప్న వృత్తాంతాన్ని చెప్పినట్టు, తత్ప్రకారముగా ఈ చారుమతి మొదలుగా కలిగినటువంటి స్త్రీలు 50 మంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్టు, తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది అష్ట సంపదలు సౌభాగ్యాన్ని పొందినట్లుగా ఈ వరలక్ష్మి వ్రత ఉపాఖ్యానం. ఆ వ్రత ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ ప్రత్యేకంగా మనకి విశాఖపట్నంలో బురుజుపేటలో ఉండబడినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో ఇళ్లల్లో పూజలు చేసుకున్నప్పటికీ వెంటనే మనం వచ్చి మన కులారాధ్య అమ్మవారి మన యొక్క ఇంటికి ఆడబడి చూస్తే ఎలా సంతోషిస్తామో, అలాగే మనం అమ్మవారి గుడికి వెళితే ఆ అనుభూతి వేరు. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి లక్షణములు కలిగినటువంటి భక్తుల చేత తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది వందల సంఖ్యలో అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చి దర్శన భాగ్యాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే 9 గంటల నుంచి 8 గంటల నుంచి అమ్మవారి యొక్క విశేష కుంకుమార్చనలు మహాలక్ష్మి హోమాదుల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందుతున్నారు. ఇక సాయంకాలం వరకు, రాత్రి వరకు కూడా ఈ రకంగా దర్శనములు ఇలా తండోపతండములుగా వచ్చి భక్తి ప్రపత్తులుగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు. తద్వారా సకల సౌభాగ్యములు పొందాలి అని చెప్పి ఆశీర్వచనం. ఈరోజు అమ్మవారికి ఏ అలంకరణ జరిగింది? ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా ఇటువంటి అలంకరణ, విశేషమైనటువంటి అలంకరణ చేసేటువంటి రోజులు ఏవి అంటే మార్గశిర లక్ష్మీవారి నాడు చేస్తాం. అలాగే లక్ష్మీ జయంతి నాడు, ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారికి పట్టుచీరతో అలంకరించి స్వర్ణ కవచము, స్వర్ణ కిరీటము మొదలుగా కలిగినటువంటి స్వర్ణాలంకార భూషితురాలైనటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందేటువంటి, దర్శన భాగ్యాన్ని పొందేటువంటి చక్కనైనటువంటి రోజు. నేటి రోజున మాత్రమే ఈ స్వర్ణ కవచము, స్వర్ణ కిరీటము అలంకరణ చేస్తాం. మహిళలు ప్రత్యేకంగా ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి పూజించుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఎటువంటి ఫలితాలు వస్తాయంటే, శుక్రవారము అంటే శుక్రవారానికి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహము అధిష్టాన దేవత. శుక్రవారానికి శుక్రగ్రహము. శుక్రగ్రహము అంటే అందరికీ తెలిసినటువంటిది. శుక్రుడు కనుక ఉచ్చులో ఉంటే జాతకంలో 20 సంవత్సరమని ఉంటుంది, వాడు ప్రపంచాన్నే వెళ్తాడు అని.
సౌఖ్యకారకుడు శుక్రుడు. భర్తకి భార్య, భార్యకి భర్త, అలాగే అధికారులకు ప్రజలు, ప్రజలకు అధికారులు, సమన్వయ అవగాహనతో వెళ్ళేటువంటి సమాజ జీవనంలో ప్రముఖమైనటువంటి పాత్ర ఏ గ్రహానికి అంటే శుక్రగ్రహానికి. తరువాత గురుగ్రహము దైవానుగ్రహానికి సంబంధించింది. ముందర శుక్రుడు దాటాలి కదా. అటువంటి సౌఖ్యమైనటువంటి వివాదములు లేనటువంటి జీవితాన్ని కలిగించి ఉన్నంతలో సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి చక్కనైన రోజు ఏది అంటే శుక్రవారము అని. శుక్రవారం గొప్ప పుణ్యప్రదమైనటువంటిది. అందుచేత ఈ శుక్రవారం నాడు కనుక చేస్తే వాళ్ళు సౌఖ్యం ఏం కోరతారంటే పిల్లలు సెలవు కోరతారు. సెలవు శాంక్షన్ వరలక్ష్మి వ్రతానికి. విద్యార్థి ఈ సెలవు అయిపోయిన తర్వాత మళ్ళీ పరీక్షలు ఉంటాయి. అయ్యా పరీక్షల్లో నేను పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, ఫస్ట్ గ్రేడ్ రావాలని. తథాస్తు. పరీక్షలు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రావాలి. ఎక్కడో ఉద్యోగంలోకి విరమణ కలుగుతోందని వింటున్నాం. అటువంటి అంతరాజము లేకుండా జీవితంలో అభివృద్ధి కలగాలి. శుక్రుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఉద్యోగం వచ్చింది, వివాహం కావాలి, చక్కనైనటువంటి అనుకూలమైనటువంటి భార్య కలగాలి అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. సంతానం కావాలి. జీవితంలో ఏది సాధించాలన్నా ఒక ముందడుగు వెయ్యాలి అంటే శుక్ర బలమే గొప్పది అని. అందుచేత శుక్రవారం అమ్మవారిని అనుగ్రహిస్తే వాడు విద్యావంతుడిగా, వివాహవంతుడిగా, సంతానవంతుడిగా, అలాగే వ్యాపారంలో ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అని శుక్రవారానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు మన వాళ్ళు. అటువంటి అత్యంత బలవంతమైనటువంటి బలంతో కూడినటువంటి ఈ శుక్రవారం నాడు అమ్మవారిని అర్చిస్తే, ఈ 108 నామములతోటి అర్చిస్తే ఎక్కువ కోటి కుంకుమార్చన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత ఎక్కువ పుణ్యం వస్తుంది ఈ 108 నామాలతోటి అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి కారణం చేత ఈ వరలక్ష్మీ వ్రత ప్రాధాన్యత చేత వేలాది మంది, లక్షలాది మంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం గురించి వరలక్ష్మీ వ్రతాలు అవి చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని, కనకమహాలక్ష్మి అమ్మవారిని కానీ దర్శించుకుంటే సకల ఆరోగ్యాలు సిద్ధిస్తాయి, పుణ్యం వస్తుందనేది, కోరిన కోరికలు తిరుగుతాయి అనేది కూడా భక్తుల నమ్మకం. ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం కావడంతో, వరలక్ష్మి వ్రతం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా వేలాది మంది భక్తులు ఉదయం చూస్తున్నారు. ఈరోజు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు స్వర్ణాలంకరణతో కూడా భక్తులకి అమ్మవారి ఈరోజు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని స్వర్ణాలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్టు సూర్యతరాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.